తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలెప్పుడు? అంటే ఆల్రెడీ అక్టోబర్‌లో జరిగినటువంటి ఎగ్జామ్‌కి సంబంధించి అని చెప్పి చాలామంది అభ్యర్థులు మెసేజెస్‌లో అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకెప్పుడుంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా అంటున్నారు. సో, ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి సెకండ్ బ్యాచ్ క్లాసెస్ 2 ఫిబ్రవరి 2025 నుంచి మొదలవబోతున్నాయి. క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయితే ఆన్‌లైన్ క్లాసులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్సర్ రైటింగ్ విషయంలో ఏ విధమైనటువంటి టెక్నిక్స్ అనుసరించాలనే దాన్ని ఒక ఫ్రీ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. 2 ఫిబ్రవరి 2025 10:00 ఉంటుంది. సో, దీనికి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో, 2024 ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆహ్, నమస్తే తెలంగాణ అనే పేపర్‌లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకన పూర్తయిపోయింది. జవాబు పత్రాల మూల్యాంకన సంబంధించినటువంటి యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినాయి. మరి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్‌లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా 31,383 మందికి 21,151 మంది అంటే సుమారుగా 67.3% మంది హాజరయ్యారు. ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్లు మూల్యాంకనం చేయడం జరిగింది. అంటే ఇద్దరు మూల్యాంకనం చేయగా సగటు మార్కుల్ని కేటాయిస్తారు. అయితే మార్కుల్లో 15% తేడా ఉంటే మూడో ప్రొఫెసర్ చేత కూడా మూల్యాంకన చేయించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో జీఆర్ఎల్ ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్టు. అయితే ఫలితాలని ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తుంటే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, 3 ఫలితాలను సైతం కమిషన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే ఫస్ట్ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తే గ్రూప్ 2, గ్రూప్ 3లో బ్యాక్‌లాగ్‌లను నివారించొచ్చు. ఫిబ్రవరిలో గ్రూప్ 1 జీఆర్ఎల్ విడుదల చేస్తే అంటే ఓవరాల్‌గా ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి మనకి మార్చి వరకు అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ మే 2025 రోజున అంటే రావడానికి అవకాశం ఉంది. మేలో. గతంలో కూడా మనం ఇటువంటి వార్తలు చూడడం జరిగింది. సో, ఇప్పుడు చేయాల్సిందేంటి? సీనియర్స్, నోవైస్ అంటే 2 రకాల అభ్యర్థులున్నారు. సీనియర్స్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు బేసిక్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి. అలాగే ప్రతి వీకెండ్‌లోనూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక నోవైస్ అంటే కొత్త అభ్యర్థులైతే సిలబస్ అధ్యయనం చేయండి. దానికి సంబంధించిన పుస్తకాలు ప్రొక్యూర్ చేసుకోండి. ప్రిపరేషన్ మొదలుపెట్టండి. నోట్స్ తయారు చేసుకోండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో, ఈ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి అనే అంశం మీద ఫిబ్రవరి 2వ తారీఖున మార్నింగ్ 10 గంటలకి ఒక బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దానికి అటెండ్ అవ్వండి. ఈ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ తెలుసుకోండి. ఇది ఆన్‌లైన్‌లో ఉంటుంది. అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటుంది. సో, మీరు అటెండ్ అవ్వడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.